నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది పండుగ రోజున తెలుగు రుచి చక్కగా ముస్తాబాయి మీ ముందుకు సిద్ధంగా ఉంది. మంచి మంచి వంటలతో పాటు ఒక ప్రత్యేక అతిథి కూడా రాబోతున్నారు. ఆ అతిథి ఎవరో తెలుసా? చిట్టి. రోబో చిట్టి కాదండి, ఈ మధ్య వచ్చిన మన కొత్త చిట్టి. మరి చిట్టి ఎవరంటే జాతి రత్నాల హీరోయిన్ ఫరియా. వెల్కమ్ వెల్కమ్. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ మీ సినిమా సక్సెస్ కి. థ్యాంక్ యూ అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఓకే, ఉగాది పండుగ అనగానే అది న్యూ ఇయర్ కాబట్టి చిట్టి చిట్టి అని చాలా ముద్దుగా పిలిచాం, కానీ చిట్టిలో లేరు, ఇంత పొడుగా ఇంత పెద్దగా ఉన్నారు. సో హౌస్ ఇట్ బీయింగ్ సో టాల్ అండి హీరోయిన్ గా? నార్మల్ అండి కదా. నార్మల్లీ ఏంటంటే హీరోయిన్ కి బెంచ్ వేస్తూ ఉంటారు ఇలా నించోడానికి, కానీ హీరోకి వేస్తారేమో ఇప్పుడు? అది కాదు, నాకు ఒక డిఫరెంట్ టాంజెంట్ లో తీసుకున్నారు వాళ్ళు. నా లెగ్స్ ఇట్లా స్ప్రెడ్ చేసి నాకు చేసి అన్నారు. సో అది కొంచెం ఆ సాడ్ సీన్ లో నేను ఇక్కడ ఇట్లా ఉన్నా. బాగుంది, వెరీ నైస్. సో వెల్కమ్. అండ్ ఇవాళ మంచి మంచి వంటలు చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు కూడా చేయడానికి రెడీగా ఉన్నారా? నేను రెడీ ఉన్నారా? నేను రైస్ పెట్టుకుంటా. రైసా? మీరు కర్రీస్ తెచ్చుకోండి. రైస్ చేస్తాను, కర్రీస్ తెచ్చుకోండి. సేమ్ డైలాగ్, సేమ్ ప్లేస్, సేమ్ ఇన్సిడెంట్. నిజంగా రైసే చేస్తున్నారా ఏంటి ఇవాళ? ఓకే, చేదురు కానీ మన షెఫ్ గారు ఉన్నారు, ఆయన్ని పిలిపించి ఆయనకు కూడా విషెస్ చెప్పి స్టార్ట్ చేద్దాం. రెడీ? ఓకే. సో రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం. మీ ఇద్దరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలుగు రుచిని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మన చిట్టి రైస్ చేస్తా అన్నారు, కర్రీస్ మన్నే తెచ్చుకోమన్నారు. ఓకే, చేసేస్తాను. ఓకే, ఆ సినిమా పక్కన పెడితే మనం. సో రైస్ చేస్తున్నారు. ఏ రైస్ చేస్తున్నారు? మ్యాంగో రైస్ విత్ స్ప్రౌట్స్. కర్రీస్ తెచ్చుకోక్కర్లేదు, అలాగే తినేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా, మ్యాంగో స్ప్రౌట్స్ రైస్. కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. మ్యాంగో స్ప్రౌట్స్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కుకింగ్ చేస్తూ ఉంటారా ఇంట్లో మీరు? అప్పుడప్పుడు. అవునా? ఏం చేస్తారు? లేదండి, చేస్తాను. చికెన్, దాల్ సబ్జీ, అవన్నీ అన్ని చేస్తాను. ఇప్పుడు లాక్డౌన్ లో నేర్చుకున్నా. సో ఫస్ట్ మేము ఘీతో స్టార్ట్ చేద్దాం. నెయ్యి. సో మీది ఒరిజినల్ హైదరాబాదేనా అండి? ఇక్కడేనా? ఎస్ అండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ డ్రై, ఎండు మిరపకాయలు. నెక్స్ట్ ఇది కావాలి తెలుసా, కిచెన్ వెపన్. ఇది వెపన్. అవును. సమ్ పోపు. కరెక్ట్. మంచి పదం వచ్చేసింది. గ్రీన్ చిల్లీస్. ఓకే. కరివేపాకు లాస్ట్ లో. కొంచెం వేగాల. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఎవరెవరు ఉంటారు? నా మమ్మీ, నాన్న, ఒక చెల్లి, అండ్ అమ్మమ్మ, నాన్నమ్మ. అందరు కలిసి ఉంటారు? కలిసి కాదు, అమ్మమ్మ సెపరేట్, నాన్నమ్మ నాన్నతో. ఓకే. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలా సినిమాల్లో చేద్దామని, యాక్టింగ్ చేద్దామని? అసలు ఎప్పుడైనా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం? అవునండి, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కదా. సో 6-7 ఇయర్స్ నుంచి థియేటర్ చేస్తున్నా హైదరాబాద్ లోనే. ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్సెస్, డాన్సింగ్, అవన్నీ చాలా చేసిన ఆల్రెడీ. సో డాన్స్ నేర్చుకున్నారా మీరు? అవునండి. ఏం డాన్స్? చాలా స్టైల్స్ నేర్చుకున్నా. కొన్ని ఫ్రీ స్టైల్. ఇంకా ఓకే, ఫస్ట్ మ్యాంగో పెడదాం. టేస్ట్ చేశారా? ఎలా ఉంది? చాలా పుల్లగా ఉంది కదా. సో ఇది ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది? నాగ్ అశ్విన్ గారితో. ఆయన లోయలాకి వచ్చారు ఒక రోజు చీఫ్ గెస్ట్ లాగా. సో నేను అప్పుడు కాలేజ్తో ఆల్రెడీ పాస్ అవుట్ అయినా. సో వినడానికి వెళ్ళినా.
సో అప్పుడు హీ ఆస్క్డ్ మీ ఐ యు అన్ యాక్టర్ అని. సో ఎస్ సార్ ఐఎమ్ అన్ యాక్టర్ అని చెప్పేసి వి వెంట్ ఫర్ అన్ ఆడిషన్ అండ్ దెన్ ఒక లుక్ టెస్ట్ అయింది. రైస్ వేసే బాస్మతి రైస్ ఉడకపెట్టిన బాస్మతి అన్నం. బాస్మతి అన్నం చూసారా ఎంత ఈజీగా ఉంది. థ్యాంక్ గాడ్ కర్రీస్ అక్కర్లేదు. ప్రియదర్శి చాలా ఈజీగా ఉంది. ఓకే ఫైనల్ గా స్వాద్ అనుసార్ ఉప్పు వేసుకోండి. అదే తెలుగులో చెప్పండి. ఓహో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నిజంగానే యాక్టింగ్ బాగా నేర్చుకున్నాం అమ్మాయి. సో జాతిరత్నాలు ఎంట్రీ అయింది. సో ఫస్ట్ టైం ఫస్ట్ టేక్ ఏంటి? ఫస్ట్ టైం ఫస్ట్ టేక్. నా ఫస్ట్ డైలాగ్ అంటే చంప పగులుతుంది. నాన్న చిట్టి. ఓకే సో ఎవరన్నారు ఈ డైలాగ్? ఎవరికి అన్నారు ఈ డైలాగ్ చంప పగులుతుందని? శ్రీకాంత్ కి. జీరా పౌడర్. ఓకే సో జీలకర్ర పొడి వేశారు. సో మీకు చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా ఇలా చేయాలి అలా చేయాలని. సో ఏం అవుదాం అనుకున్నారు లేకపోతే ఏం చేద్దాం అని? అంటే మీకు ఒక మాట చెప్పాలి. నాకు ఒకప్పుడు ఒక క్రూజ్ షిప్ లో షెఫ్ ఉన్నా అని ఒక డ్రీమ్ ఉంది. కానీ ఆబ్వియస్లీ ఐ డోంట్ ఫాలో ఇట్. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత డాన్సింగ్, యాక్టింగ్ ఇవన్నీ వచ్చేసింది లైఫ్ లో. సో అదే ఫాలో చేసిన ఆర్ట్ కి. కానీ ఐ జస్ట్ గుర్తుంది, అది గుర్తొచ్చింది అని. ఫైనల్ గా కొత్తిమీర. ఉగాది స్పెషల్ మ్యాంగో అండ్ స్ప్రౌట్స్ రైస్. థ్యాంక్ యూ. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. మ్యాంగో స్ప్రౌట్స్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడికించుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. మామిడికాయ తురుముని సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో మిక్స్ స్ప్రౌట్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మామిడికాయ తురుము, ఉప్పు వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకుంటే మ్యాంగో స్ప్రౌట్స్ రైస్ రెడీ. టేస్టింగ్ టైం. సో ఇవాళ ఉగాది కాబట్టి ఫస్ట్ ఉగాది పచ్చడి. ఓకే థ్యాంక్ యూ. తీతిగా పుల్లపుల్లగా ఇమ్లీ ఫస్ట్ కదా. బాగా చేశారండి. థ్యాంక్ యూ. వెరీ నైస్. సో మ్యాంగో స్ప్రౌట్స్ రైస్ టేస్టింగ్ టైం. బాగుంది. జీరా పొడి వేశారు కదా, సూపర్ గా సెట్ అయింది. అరే వా, యాక్టరే కాదు మీరు మంచి కుక్కర్ అని తెలిసింది. కుక్కర్. పోపు కూడా భలే ఉంది. చాలా బాగుంది. కరకరగా బాగా వేగింది. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కనీసం వారం 10 రోజులకు ఒకసారి కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకొని గోరువెచ్చగా చేసుకొని దీన్ని ముఖము, మెడ, కాళ్ళు, చేతులు, శరీరం మొత్తం మృదువుగా మర్దన చేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మం అంతా కూడా రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. చర్మం బాగా గ్లోగా, తేటగా ఉంటుంది. మరి నెక్స్ట్ వంట ఏంటో చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ వంట మన రాజుగారు చేస్తారు. రాజుగారు ఏ వంట చేస్తారు? పండగ కాబట్టి స్వీట్ ఉండాల్సిందే కదా. సో గులాబ్ జామున్ చాలా మంది ఫేవరెట్, బట్ దాంట్లో ఇంకొంచెం అడిషనల్ ఇంకొంచెం యాడ్ చేస్తుంది. ఇంకా ఫేవరెట్ అనేది చాక్లెట్ గులాబ్ జామున్. చాక్లెట్ గులాబ్ జామున్ ఎప్పుడైనా తిన్నారా మీరు? రెండు నా ఫేవరెట్. చాక్లెట్ ఇంకా గులాబ్ జామున్ నా ఫేవరెట్. సో రెండు కలిపి చేస్తున్నారు మీకోసం. ఓకే, ఇంట్రెస్టింగ్ అండి. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కదా. విల్ ట్రై ఇట్. సో చాక్లెట్ గులాబ్ జామున్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? చాక్లెట్ గులాబ్ జామున్కి కావాల్సిన పదార్థాలు: గులాబ్ జామున్ పౌడర్ 1 కప్పు, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, చాకో చిప్స్ కొద్దిగా, పిస్తా కొద్దిగా, పంచదార 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెడదామండి. వెయిట్ చేస్తాం. ఓకే, సో ముందుగా మనం పాకం పెట్టేసుకుందాం. ఓకే, చూడారా కొద్దిగా
యాలకుల పొడి, వాటర్ వేసిస్తారా? లేత పాకం మన గులాబ్ జామున్కి ఇంకొంచెం వేయచ్చు. ఓకే, చాలా చాలు. ఓకే ఓకే, పాకం రెడీ అవుతూ ఉంటుంది. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. డన్. నెక్స్ట్ గులాబ్ జామ్ మిక్స్ ఇది, లేదా మనం కోవతోడు అయినా చేసుకోవచ్చు. ఏది మనకు అందుబాటులో ఉంటే దాంతో రెడీ. ఓకే, బౌల్లో మిక్స్. ఇక్కడ నేర్చుకుంటే ఇంట్లో చేయొచ్చు మీరు. కోకో పౌడర్ లేదా డ్రింకింగ్ చాక్లెట్ అని మనం వేసుకోవచ్చండి. కొద్దిగా ఉప్పు, ఒకసారి బాగా కలిపేసుకుని నీళ్ళు. ఎస్, సో కొద్దిగా వేసుకోవాలి. ఓకే, సో అది కలుపుతూ ఉంటారు. ఎలా ఉందండి అంటే ఒక హైదరాబాదీ అమ్మాయి ఇప్పుడు చక్కగా తెలుగింటి చిట్టి అయిపోయింది, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? నాకైతే చాలా ఇష్టం అండి. ఇవన్నీ మన చిట్టి మా చిట్టి లాగా పిలుస్తున్నారంటే నాకు చాలా నచ్చింది. ఒక తెలుగు అమ్మాయి ఇమేజ్లో నేను ఫిట్ అయితే యాజ్ అన్ యాక్టర్ ఐ హావ్ డన్ మై జాబ్ అని నాకు కనిపిస్తుంది. సో ఒక చిన్న రోల్తో ఇట్లా సక్సెస్ అయితే ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ మీ. ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. బాగా చేస్తే మా వాళ్ళు చక్కగా ఇలా పట్టేసుకుని అసలు వదలరు తెలుసా? అవునండి, తెలుగు ఆడియన్స్ ఇస్ వెరీ డిఫరెంట్. నేను వరంగల్, వైజాగ్, విజయవాడ ఇవన్నీ ప్లేసెస్కి వెళ్ళిన ప్రమోషన్ కోసం. నేను చాలా ఏడ్చినా కదా, కానీ ఎందుకంటే నాకు తెలుసు ఈ డేస్ వోంట్ కమ్ బ్యాక్. సో వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అవును, చాలా ఎమోషనల్ కూడా అయ్యారు బాగా కదా. మీరు బాగా ఎమోషనల్ అయినవన్నీ కూడా స్వప్న గారు పెట్టారు ఇన్స్టాలో. మై చిట్టి పాపం ఎమోషనల్ అని. అవును, దే ఆర్ వెరీ స్వీట్. పిండి రెడీ అయిపోయిందండి. ఓకే, చూసారా మనం మాట్లాడుతుంటే అది రెడీ అయిపోయింది. సో వీటిని మనం చిన్న నేను కూడా ఒక చేస్తా. ఓకే, షేరింగ్ ఇస్ కేరింగ్. కరెక్ట్. ఆయన ఏ షేప్ లో చేస్తున్నారో అలా చేయాలి మనం ఇప్పుడు. ఆ షేప్ లో ఫిల్లింగ్ ఉంటుంది. సర్ప్రైజ్. సో చాకో చిప్స్. ఓకే, ఇప్పుడు నాకు ఇచ్చేయండి. చేయండి, ఇద్దరు చేయండి. టూ మెనీ షెఫ్స్ స్పాయిల్ ద బ్రాత్ అని నేను చేయను, వెళ్ళి తింటాను. దీన్ని డీప్ ఫ్రై కదా? అవునండి. ఇంట్లో బాగా ఎవరు వండుతారు మీ ఇంట్లో? అమ్మమ్మ అయితే బాబా ఒకటి ఒక పుడింగ్ చేస్తారు, నా ఫేవరెట్ అది. ఇంకా హీమా పుడ్డింగ్. ఏ పుడ్డింగ్? నార్మల్ ఎగ్ క్యారమెల్ పుడింగ్. అది ఇష్టం. వెజ్ బిర్యానీ కూడా చేస్తారు నాని. కీమా బిర్యానీ. మీ వాళ్ళని తీసుకెళ్ళారండి సినిమాకి, మీ ఫ్యామిలీని? నా అమ్మమ్మ చాలా ఓల్డ్ అండి. సో అమ్మని చెల్లిని నాన్న ఇక్కడ లేరు. సో అక్కడ రిలీజ్ అయితే వెళ్తారన్న. అబ్రాడ్ లో ఉన్నారు? అబ్రాడ్. ఓకే. ఓ ఎస్, వెరీ గుడ్. సో ఏం చేశారు చూడగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి అమ్మది? నా చిట్టి. అవును, చాలా ఏడ్చారు. స్టేజ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజులు నా అమ్మ పక్కన కాదు ముందు నా అమ్మ, చెల్లి, ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ కేరళ నుంచి వచ్చారు. సో వాళ్ళు ముగ్గురు అక్కడనే స్టాండ్ అప్ అండ్ జస్ట్ క్లాపింగ్ అండ్ క్రైయింగ్. చాలా ఎమోషనల్, వెరీ ఎమోషనల్. సో మీరు ఎలాగా ఎమోషనల్, స్ట్రాంగ్, సెన్సిటివ్, ఎలా? అన్నీ అండి, మేము అందరం అన్నీ ఉంటారు కదా. ఎందుకంటే ఆ ఎమోషన్స్ మేము అందరంలో ఉంటుంది. మేము డిసైడ్ చేశారు ఎలా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి, ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి. యాజ్ ఎ ట్రూ యాక్టర్, అంటే నాకు ఒక బిలీఫ్ ఉంది. నేను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు బీ ట్రూ టు మై ఎమోషన్స్ ఎవ్రీ మూమెంట్లో, అప్పుడు ఐ కెన్ జస్టిఫై మై జాబ్ యాజ్ అన్ యాక్టర్. కరెక్ట్.
బికాస్ ఇట్ ఈస్ దెన్ ఇట్ కెన్ రీచ్ యూ, ఇట్ కెన్ రీచ్ ది ఆడియన్స్ అట్లా ట్రూ నేచర్తో. సో ఐ క్రై వెన్ ఐ ఫీల్ లైక్ క్రైయింగ్, ఐఎమ్ స్ట్రాంగ్ వెన్ ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. సో యాక్టింగ్ అప్పుడు ఎలా కొంచెం ప్రిపేర్ అయ్యి రిహార్సల్ చేసి ఏదైనా చేస్తారా, ఎలా చేస్తారు? డిపెండ్స్, డైరెక్టర్ మీద డిపెండ్ చేస్తుంది, అయితే స్క్రిప్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఈ స్క్రిప్ట్ అయితే చాలా కామెడీగా లైట్ హార్టెడ్గా ఉంది. ఓవర్ థింక్ చేస్తే స్పాయిల్ అవుతుందేమో, ఐ డెంట్ ప్రిపేర్ టూ మచ్ ఇన్ టు ఇట్. కానీ డైరెక్టర్తో ఒక 2-3 మీటింగ్స్ పెట్టేసి వి డిస్కస్ చిట్టి ఎలా ఉంటుంది, ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, లైఫ్ ఎట్లా ఉంది చిన్నప్పటి నుంచి. సో అవన్నీ డిస్కస్ చేసి మైండ్లోని పెట్టుకొని ఐ జస్ట్ డిడ్ ఒక క్యారెక్టర్ ప్రిపేర్ చేసి ఆ బార్డర్లో ఆడుతూనే. అడ్వకేట్. ఓకే, సో ఇవి ఫ్రై చేసుకుందాం. ఓకే, కొద్దిగా స్లో ఫ్లేమ్లో. ఓకే, సో ఇవి అవుతూ ఉంటాయి. ఇలాగ నేను చిన్న కార్వింగ్ చేసేస్తాను. ష్యూర్. మా షెఫ్ గారు చాలా చాలా బాగా కార్వింగ్ చేస్తారు. ఎక్సలెంట్ కార్వింగ్. వావ్. ఇప్పుడు ప్లేట్ గార్నిషా అండి? ఎస్ అండి, ఒక ఫ్లవర్ షేప్లో చేస్తున్నాను. ఓకే, చూస్తూ ఉండండి, చూస్తుంటేనే చేసేస్తారు. ఓకే, ఇది ఒక లీఫ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఎడ్జెస్. వావ్, దట్ ఇస్ సో కూల్. యా, ఈ ప్రోగ్రామ్ లో చూసి ఎంతమంది ఇలా చేశారు తెలుసా? మీరు మీ అమ్మగారు చెప్పాలి చూడమని. ఫర్ షూర్. సో మధ్యలో కొద్దిగా లైన్స్ కూడా వేసుకుందాం. And he's got so many women fans. Oh, I'm sure. A man who cooks, who doesn't like that? Ada? ఓకే, సో మీరు చెప్పండి, మీ ఇప్పుడు షూటింగ్ చేస్తుంటే నవీన్ వీళ్ళంతా ఎలా ఉంటారు ఆన్ సెట్స్? అల్లరి చేస్తూ ఉంటారా, డిస్టర్బ్ చేస్తూ ఉంటారా, లేకపోతే మాకు స్క్రీన్లో ఎలా కనిపిస్తారో అలాగే ఉంటారా? అవునండి, నానా స్క్రీన్లో ఎలా ఉంటారు కదా అట్లానే ఉంటారు. కూడా అలాగే ఉంటారా? సో వాళ్ళు ఎక్కువ యాక్టింగ్ చేయట్లేదు అనమాట, నిజంగానే అలా ఉంటారు? లేదండి, చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఆ స్క్రిప్ట్ కి మంచిగా జస్టిస్ చేశారు. డెఫినెట్గా. కానీ వాళ్ళు వెరీ ప్రెజెంట్ టు ద మూమెంట్. లైక్ ఐ సెడ్, ఎప్పుడైనా ఒక జోక్ కి ఆపర్చునిటీ ఉంటే వేసేస్తారు అంతే. So how was it working with them? It was lovely. I have very different relationships with all 3 of them. Rahul to oka different tangent lo, Naveen to oka different, Darshi also. Very different people they are also. Yes. So to know them, to understand them is a beautiful journey. Kada? Kani naku, I think I had only maybe 10 days of shoot. Antena? Vallu inka they had a longer journey. అవునవును పెద్దగా. ఇది వేసేనండి ఇందులో? వేసేద్దాం. వేసేనా? వేయమంటారా? అయ్యా, ఇంత ఫాస్ట్ గా చేసేసారు కదా. సో చూసారా, ఫ్లవర్ అంతా అయిపోయింది. సో షూట్ టైంలో ఫన్ మూమెంట్, వాట్ వాస్ ఫన్ ఆర్ సర్ప్రైజ్ మూమెంట్? షూట్ టైంలో ఒక సీన్ కోసం నేను జోగిపేట వెళ్ళిన, సంగారెడ్డి వెళ్ళిన షూటింగ్ కోసం. సో అది చాలా నచ్చింది నాకు. ప్లేస్. సో వాట్ ఫన్ యూ హ్యాడ్ దేర్? అలానే రియల్ గా ఉంటే లైక్ ఐ లైక్ ట్రావెలింగ్ అ లాట్. సో షూట్ కోసం ట్రావెల్ చేస్తే నాకు చాలా మస్తు మజా వస్తుంది. బోల్డ్ అవకాశాలు వస్తాయి తెలుసా, బోల్డ్ అంత ట్రావెలింగ్ చేయొచ్చు. అదే. సో యా, దట్ వాస్ అ గుడ్ మూమెంట్. యా. చూడండి, ఇది ఆఫ్ చేసేయండి కొద్దిగా. అది ఆఫ్ చేసేయచ్చు. ఓకే, కొద్దిగా యూజ్ దిస్. యా, కరెక్ట్, అదే బెటర్. థ్యాంక్ యూ. లుకింగ్ సో అమేజింగ్. మీకు స్వీట్ అంటే చాలా ఇష్టం అనుకుంటా? చాలా ఇష్టం అండి. అవునా? అదే నాకు కొంచెం కంట్రోల్ చేయాలి అంటే కష్టం కదా. పర్లే, ఇప్పుడు అలవాటు అయిపోతుంది. జాబ్ ఇష్టం కదా. ఆయన సాక్రిఫైజెస్ ఇవే చిన్ని చిన్నవి కుట్టి. కానీ మొత్తం కాంప్రమైజ్ చేయలేకపోతున్నా. ఐ విల్ డూ లిటిల్. అప్పుడప్పుడు తింటా, మంచిగా తింటా. బిర్యానీ, స్వీట్ డిషెస్, కేక్స్ అండ్ బ్రౌనీస్. ఓకే, తీసేసుకుందాం. ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరట్లేదు.
కదా, మౌత్ వాటరింగ్ కదా. want to అలాగే dig in. నార్మలీ నేను ఇలాంటి సౌండ్స్ చేస్తూ ఉంటాను తెలుసా, ఈ షో చూస్తున్నంతసేపు యమ్మీ అంటూ ఉంటాను. మా డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ సౌండ్ అది ఒక సిగ్నేచర్ స్టైల్ అయిపోయింది మన డైరెక్టర్ గారు. కొద్దిగా పిస్తా. వావ్ వావ్ వావ్, ఇట్ లుక్స్ అమేజింగ్. డెఫినెట్లీ ఫర్ యూ, ఫర్ ద లేడీ. ఓకే, బ్రింగ్ ఇట్. సో చాక్లెట్ గులాబ్ జామున్ రెడీ. నైస్, యమ్మీ యమ్మీ చాక్లెట్ గులాబ్ జామున్ రెడీ. చూసారా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మనం ట్రై చేద్దాం. మరోసారి తయారీ విధానాన్ని చూసేద్దాం. చాక్లెట్ గులాబ్ జామున్ తయారీ విధానం. ఒక బౌల్లో గులాబ్ జామున్ పిండి, కోకో పౌడర్, కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని మధ్యలో చాక్లెట్ చిప్ని ఉంచి జామున్ లాగా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి, తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో డీప్ ఫ్రై చేసిన జామున్లు వేసి కాస్త నాననివ్వాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసుకుంటే చాక్లెట్ గులాబ్ జామున్ రెడీ. సో ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, మీరే స్టార్ట్ చేయండి చాక్లెట్ గులాబ్ జామున్. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? I didn't expect it to be so good, okay? అవునా, ఎందుకు? చాక్లెట్ ఇంకా గులాబ్ జామున్ మిక్స్ ఎలా ఉంటుందేమో ఐ థాట్. దిస్ ఇస్ బ్రిలియంట్. చాలా మంది అంటే గులాబ్ జామున్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాక్లెట్, సో రెండింటి కాంబినేషన్ లో డబుల్ ధమాక. యమ్. క్యాలరీస్ గోలీమారా, అన్ని క్యాలరీస్ ఇన్సైడ్. యమ్. సో అప్పుడప్పుడు పండుగలప్పుడు అన్నీ వదిలేసుకోవాలి, తీసేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. యమ్మీ యమ్మీ టు ఫిల్ యువర్ లిటిల్ టమ్మీ. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పండుగ అనగానే మనం పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. రకరకాల పిండి వంటల్లో భాగంగా మనము కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటాము. పాలలో కుంకుమ పువ్వు వేసుకునేటప్పుడు కుంకుమ పువ్వును కొద్దిగా బాగా నలిపేసుకొని జస్ట్ కొద్దిగా వేడి చేసుకుని ఆ తర్వాత పాలలో కలుపుకొని దీన్ని స్వీట్స్ తయారీలో భాగంగా వాడుకున్నట్లయితే స్వీట్స్ మరింత కలర్ఫుల్గా, మరింత టేస్టీగా వస్తాయి. నెక్స్ట్ వంట ఏంటో చూసేద్దాం. సో చిట్టి, మీకు స్వీట్స్ ఇష్టమా, హాట్ ఇష్టమా? స్వీట్సా? సో మాకు నెక్స్ట్ రెసిపీ స్వీట్ ఏమైనా చేస్తారా? నెక్స్ట్ అంటే మేము రాజ్గిరా హల్వా చేస్తే ఎలా ఉంటుంది? రాజ్గిరా హల్వా. వావ్, యమ్ యమ్. రెడీ? రాజ్గిరా హల్వా కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. రాజ్గిరా హల్వా కావాల్సిన పదార్థాలు: రాజ్గిరా పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా? ఎస్. సో ప్యాన్ హాట్ ఉంది. ఎస్, ఇప్పుడే ఆన్ చేశాను. ఇక్కడ రాజ్గిరా పౌడర్ ఉంది, ఆల్రెడీ మిక్స్ చేసి, సో దట్ వీ డోంట్ హ్యావ్ లంప్స్. నీళ్ళలో కలిపి ఉంచారా? ఎస్. సో ఫస్ట్ బట్ వీ గోనా పుట్ ఘీ, నెయ్యి కొంచెం పెట్టి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేద్దాం. బాదాం, కాజు, కిస్మిస్. వాట్ యు కాల్ దెమ్? జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ జీడిపప్పు, బాదం పప్పు, yes. So okay, we'll fry it a little bit. ఇష్టమా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్? Yeah, very helpful కదా, పవర్ ఫుడ్స్. సో ఎప్పుడైనా ఆకలి అయితే యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, డ్రై ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. సో మీరు షూట్ చేసినప్పుడు వాస్ దేర్ ఎన్ ఇన్సిడెంట్ వేర్ అయ్యో ఏంటి ఇది చేయలేకపోతున్నాను ఆర్ కొంచెం టెన్షన్గా ఉంది? అవును, ఒక్కసారి అయింది అట్లా. ఎందుకంటే నేను నిన్న రాత్రి జస్ట్ 1 day బిఫోర్ ఐ కుడెంట్ స్లీప్ వెల్. ఒక 2 hours స్లీప్లో ఫంక్షన్ చేస్తున్నా షూట్ రోజు. సో చాలా నాకు యాంగ్జైటీ వచ్చింది. అండ్ ఆ రోజు ఫాస్ట్గా షూట్ వీ హ్యాడ్ టు ఫినిష్ జరుగుతున్నా. సో అండ్ నాకైతే స్క్రిప్ట్తో కొంచెం టైం కావాలి, you know, to get the dialogues, preparation, inka dialogues, accent, expression avanni. I need some time with it, but I didn't get that day.
సో ఐ హాడ్ టు go అలాగే అవుతుంది కదా మనం నిజంగా ఉన్నప్పుడు. So I had to go really fast over the whole thing. And director garu koncham tension lo unnaru. I almost teared up that day, but nobody knows. Okay, manage chesara. Yes, I'm good, everything okay, all control. Okay. Kani yeah, that was a little scary. సో చేసారా బానే? చేసేసింది కానీ టెన్షన్ పడ్డా. అది గుర్తుంది నాకు. So we'll take this out now. తీసేయండి. ఓకే. సో డబ్బింగ్ కూడా మీరే చెప్పారు కదండి? అవునండి. ఓకే, ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? చాలా బాగుంది, నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎందుకంటే నాగేశ్వన్ గారు నాకు చెప్పారు, ఇఫ్ యూ డోంట్ డబ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇట్ విల్ బి ఓన్లీ హాఫ్ అ పర్ఫార్మెన్స్ అని. అవునా? సో అది కొంచెం సో అది చేస్తే అలవాటు అయింది, కానీ స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లం అయితేనే ఉంది. ఓకే, ఇది కోకోనట్ డ్రై కోకోనట్. ఎస్. ఎండు కొబ్బరి. సో ఆయన అలా అన్నారని పట్టుబట్టి మరి మీరు డబ్బింగ్ చెప్పారా? కానీ నాకు చాలా నచ్చింది ఆ హోల్ ప్రాసెస్, చాలా బాగుంది. దేర్ వర్ మెనీ పీపుల్ హూ హెల్ప్డ్ మీ త్రూ ఇట్. అవునా? అసిస్టెంట్ డైరెక్టర్స్, అక్కడ సౌండ్ వాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఆ ప్రొనౌన్సియేషన్, టైమింగ్ అవన్నీ హెల్ప్ చేసి వి డిడ్ ఇట్ టుగెదర్. అంటారు యాక్టింగ్ ఒక ఎత్తు అయితే డబ్బింగ్ మరో యాక్టింగ్ అంటారు కదా. సీరియస్లీ. సో మళ్ళీ యు హావ్ టు హోల్ థింగ్ రీడూ చేయాలి. యా ఆ ఫీల్ లేకపోతే అంతే, gone. Even that first acting process will just spoil, it'll get spoiled. అందుకనే మీరు అంత దగ్గరగా చెట్టి అయిపోయారు మా అందరికి కదా? డోంట్ యు థింక్ సో? I think so, yeah. I think so too, because I really worked for it kada. So I love పెట్టేసి ఆ మూవీకి క్యారెక్టర్ ఇచ్చిన, డబ్బింగ్ ఇచ్చిన, సో అది చేస్తే దాని ఫలితం ఉంటుంది ఎప్పటికైనా. yes, then we will remove this. మీరు చాలా ఆర్గనైజ్డ్ గా కనిపిస్తున్నారు నాకు. అన్ని ఎలా పిక్ చేస్తున్నారు, ఎలా వేస్తున్నారు చూస్తుంటే అలా అనిపిస్తుంది. అవునా? అంటే కెమెరాలో అట్లా ఉండాలి కదా, వేసి జాగ్రత్తగా తీసి వెతుక్కుని. మీరు చెప్పారు అలా పడిపోయింది. దిష్టిలేండి తీసేశారు. సో అలా అనిపిస్తుంది. అంటే డెలిబరేట్ గా చేసేవాళ్ళ మీరు ప్రతి పని? అంటే ఇంట్లో అట్లా లేదు అండి. దాల్ ఇక్కడ, రైస్ అక్కడ ఉంటుంది. వంటలు అలా లేదన్నమాట. మిగతా పనులలో అలా ఉందా? మిగతా పనులు అంటే యాక్టింగ్ లో కానీ డాన్స్? ఫర్ షూర్ అండి, ఫర్ షూర్. ఎందుకంటే ఇట్స్ లైక్ వాట్ డు యు సే ద వర్డ్? ఏంటి? ఫస్ట్ ఐల్ పుట్ దిస్, దెన్ థింక్ ఆఫ్ ద వర్డ్. సేమ్ ఆయిల్ లో రాజ్గిరా పెడదాం ఇప్పుడు. వేద్దాం. సో ఈ రాజ్గిరా ఆట చాలా పాపులర్ అండి. దీంతో రోటీలు చేసుకోవచ్చు మనం. కరెక్ట్. నార్త్ ఇండియాలో చాలా పాపులర్. పూరీస్ ఇంకా ఆ చక్కది యూస్ చేస్తారా? మా గిన్నె పాడైపోతుంది. సారీ. ఓకే, ఇప్పుడు కలుపుతూ ఉండాలి, ఇదే పని. సో ఐ వాజ్ సేయింగ్, నా పనులు అన్నీ నేను డివోషన్ లాగా చూస్తుంటా. ఓ, భక్తితో. సో సరిగా చేయాలని ఉంటది ఒక థాట్. అవును, కరెక్ట్. ఏ పని చేసినా బాగా చేయాలి, సరిగ్గా చేయాలి. కరెక్ట్ కదా? అవును, అలా ఉన్న వాళ్ళే ఐ థింక్ బైక్ కూడా వస్తామేమో కదా. డివోషన్ ఉండాలి. అవును, అందుకనే వర్క్ ఇస్ వర్షిప్ అన్నారు కదా. ఎస్, దట్ ఈస్ ట్రూ. సో దగ్గర పడినవ్వాలి కదా. ఎస్. ఇప్పుడు స్టర్ చేసి ఇప్పుడు మంచిగా దగ్గర పడింది. సో మేము గుడ్ అంటే బెల్లం పెట్టాము. ఈ గరిటె తీస్తాం. అంతే చాలా? చాలు. మీకు ఇంకా ఇష్టం అంటే ఇంకా పెట్టొచ్చు. ఎక్కువ తీపి అయిపోయినా బాగుండదు, ఓవర్ స్వీట్ గా ఉంటుంది. ఆ టేస్ట్ కోసం చాలు. ఓకే, సో వి విల్ మిక్స్ దిస్. సో మా చిట్టి ఫారియా ఎలాంటి అమ్మాయి? చిన్నప్పుడు నేను చాలా పిల్ల, గుడ్ గర్ల్. సిగ్గుపడితే ఉన్నా. అవునా? ఇప్పుడు పడట్లేదా? ఇప్పుడు కూడా కొంచెం. కానీ అప్పుడప్పుడు ఏమైనా అవుతుంది. అంటే మమ్మ చెప్పింది అట్లా, మ్యూజిక్ వేస్తే నేను డాన్స్ చేసిస్తా ఆడియన్స్ ముందు.
అయితే నాకు ఆ స్టేజ్ ఫియర్ అంటే లేదు చిన్నప్పటి నుంచి. సో ఐ థింక్ దట్స్ వెన్ దే న్యూ ఇలాంటి టాంజెంట్లో సపోర్ట్ చేయాలి అని. ఓకే. సో ఇప్పటికీ అలాగే ఉన్నావా లేకపోతే? యా ఇఫ్ యూ పుట్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ ఐఎమ్ నాట్ భయం లేదు. ఓకే. ఇప్పుడు వీ విల్ పుట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టేసి కదా. సో వీ విల్ యాడ్ దిస్ అండ్ కొబ్బరి బాగా అనిపిస్తాను కదా. ఆల్మోస్ట్ డన్ అండి. ఓకే. లాస్ట్లో మేము కొంచెం ఇలైచీ పౌడర్ యాడ్ చేసుకుంటాం. వేయండి. ఇది వేస్తేనే స్వీట్కి ఒక అందం కదా, ఒక స్మెల్, టేస్ట్. అవును. ఓకే. అండ్ అవర్ హల్వా ఈజ్ రెడీ. ఇదిగోండి గరిట, అదిగోండి డిష్ అవుట్ చేయడానికి బౌల్. సో హియర్ వి గో. ఇది చల్లారా కొంచెం గట్టిగా అవుతుందేమో. వావ్. సో రాజ్గిరా హల్వా రెడీ. చాలా సులువు అండి, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. రాజ్గిరా హల్వా తయారీ విధానం. ముందుగా రాజ్గిరా పిండిలో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకుని పక్కనుంచుకోవాలి. అదే పాన్ లో రాజ్గిరా మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. దీనిలో బెల్లం, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, రాజ్గిరా హల్వా రెడీ. రాజ్గిరా హల్వా మీరు స్టార్ట్ చేయండి. ఓకే. నాట్ టూ స్వీట్, జస్ట్ రైట్. డిఫరెంట్ ఫ్లేవర్, అంటే రాజ్గిరా కదా. ఐ లైక్ ద కోకోనట్. బాగుంది, చాలా బాగుంది. బాగా చేశారండి. మరి ఎక్కువ కాకుండా స్వీట్నింగ్ అనేది మీరు చెప్పినట్టుగా కరెక్ట్ గా ఉంది. హాట్ స్వీట్ రెండు బాగా చేస్తారు మీరని నాకు తెలిసింది వాళ్ళు. కదా, చాలా బాగా వచ్చింది. వెల్ డన్, యు ఆర్ ఎ గుడ్ కుక్కర్. మీరు చెప్తే ఓకే. చాలా సింపుల్ డిష్, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గంధాన్ని అరగదీసి వచ్చిన లేపనాన్ని పాలలో కలుపుకొని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకొని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖ చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. సో రాజు గారు, లాస్ట్ డిష్ ఇవాళకి. గారెలు చేస్తే ఎలా ఉంటుంది? పండుగ అన్నప్పుడు గారెలు ఉండాలి కదా. కదా, ఎస్, చాలా ఇంపార్టెంట్. వామాకు మినప గారెలు. వామాకు మినప గారెలు. ఎస్. ఓకే, మంచి కాంబినేషన్. ఈవినింగ్ స్నాక్కి మంచి డిష్ ఇది. వామాకు మినప గారెలకు కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. వామాకు మినప గారెకు కావాల్సిన పదార్థాలు: వామాకులు 5, మినపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి, మొదలు పెడదామండి. ఓకే, సో ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. మినప గారెలు అనుకున్నాం కదండి. సో మినపప్పు నానబెట్టేసింది, మిక్సీ పట్టేసుకుని గ్రైండ్ చేసుకున్నామండి. ఓకే. సో కొంచెం గట్టిగానే రావాలి, గారెలు కాబట్టి. గారెలు కదా, గట్టిగా రావాలి. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో రెడీ అయిపోయిందండి. వామాకు అనుకున్నాం కదా, సో దాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. ఆ పాకెట్ ఎంత బాగుంది కదా, సైడ్. యా, దట్స్ హిస్ పాకెట్. నార్మల్లీ ఇలాగా డోరేమోనా? దాన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది, చిన్నపిల్లలతో సమానంగా ఉన్నామని. ఓకే, సో జస్ట్ పికప్ ఎనీథింగ్ అండ్ పాకెట్ నుంచి కదా. ఎస్, అది ఒక నైఫ్ అన్నమాట, దాంతో కట్ చేసి అన్ని వేస్తూ ఉంటారు. ఓకే, చిన్న చిన్న ముక్కలు. ఇప్పుడు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది అండ్ దాని సక్సెస్ని ఇప్పుడు టేస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి ప్లాన్?
నెక్స్ట్ వింటున్నా అండి, స్టోరీస్ వింటున్నా, కొన్ని మందితో మీటింగ్స్ చేస్తున్నా, ఎట్లా ఉంటుంది, టైం తీసుకుంటా. ఇంకా నాకు ఈ మూవీ తర్వాత ఒక్కటి తెలిసిపోయింది ఏంటంటే ప్రైవేట్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ నా కోసం. నాకు ట్రావెలింగ్ ఇష్టం, డాన్సింగ్ ఇష్టం, ఇవన్నీ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఐ వోంట్ బి ఏబుల్ టు బీ మై సెల్ఫ్. సో ఐ హ్యావ్ టు గివ్ టైమ్ టు దోస్ థింగ్స్ ఆల్సో. దట్ యూ కెన్ డూ ఇన్ మూవీస్ ఆల్సో కదా. కానీ అవును, కానీ ఇట్ ఈస్ డిఫరెంట్ టు డూ ఇట్ ఇన్ యువర్ లీజర్ టైమ్ అండ్ వర్క్ ఇస్ వర్క్ కదా. అవును. సో కొంచెం టైం తీసుకుంటా, నైస్లీ పీస్ఫుల్ మైండ్ తో డిసైడ్ చేస్తా. ఎందుకంటే చాలా మంది ప్రెషర్ పెడుతున్నారు. ఫోన్ చేసేస్తున్నారేమో కదా. నువ్వు అట్లా కాదు, నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ ఫ్యామిలీ, నెక్స్ట్ ఏంటి చెప్పు, అదే తర్వాత ఏంటి. ఆ పాట కరెక్టే, అసలు అందరూ అదే అడుగుతారు నెక్స్ట్ ఏంటి అని. ఇప్పుడు ఎంజాయ్ చేయండి, మూవీ ఎంజాయ్ చేయండి, నెక్స్ట్ ఏంటో చూపిస్తారుగా కదా. కూల్ చిల్, ఐ లైక్ ద యాటిట్యూడ్. సో ఇప్పుడు దీంట్లో వామాకు కొద్దిగా, ఇది కొద్దిగా హెవీగా ఉంటుంది కాబట్టి జీలకర్ర, సో పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్కలు, కొంచెం ఇంగువ అండి. సో ఇది బాగుంటుంది. ఓకే. అల్లం అంటే జింజర్ పౌడర్, ఉప్పు, సరిపడా ఉప్పు. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు గారెలు వేసేసుకోవచ్చు. సో కొంచెం బాగా ఇలా కలిపేస్తే మనకు కొంచెం లైట్ ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి మనకు కొంచెం స్పాంజీగా వస్తుంది. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నెయిల్స్కి నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పొగలుగా చల్లటి గాలి వస్తూ ఉంటుంది కదా, ఆ ఐస్ గాలి మధ్యలో కాసేపు ఉంచుకున్నట్లయితే నెయిల్ పాలిష్ మరింత షైనీగా ఉంటుంది. బాదామాకు లేదా అరిటాకు చేతి పైన కూడా ఈజీగా వేసుకోవచ్చు. చూసారా, మేము చాలా ఆర్గానిక్గా ఎర్దీగా చేస్తాం. నో ప్లాస్టిక్. లవ్లీ కదా. దట్ ఈస్ ఎ స్పెషాలిటీ. వి బిలీవ్ ఇన్ ఎర్దీ థింగ్స్ అండ్ న్యాచురల్ థింగ్స్. బాగుంది కదా. ఎంత బాగా వేసారు. నెవర్ సీన్ దిస్. చూడలేదా ఇది? ప్రాక్టీసా? ఓకే. మా ప్రోగ్రామ్ చూస్తే మీకు తెలుసు. చూడాలి, ఇంకా చూడండి, నేర్చుకోండి. చాలా మందికి వంట రాని వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్ వల్ల నేర్చుకున్నారు. కావాల్సిన ఇలా వేసేసుకోవచ్చు. ఇంత స్మూత్ గా చేస్తున్నారు మీరు, అందుకే షెఫ్ కదా. సారీ కాదు, కరెక్టే, ప్రొఫెషనల్. ఓకే. సో ఎవరెవరితో చేయాలని ఉంది మీకు? డ్రీమ్స్ ఉంటాయి కదా, వీళ్ళతో చేస్తే బాగుంటుంది, వాళ్ళతో చేస్తే బాగుంటుంది. తెలుగు ఇండస్ట్రీలో? తెలుగులో ఇప్పుడు రానా దగ్గుబాటి. ఓకే. ప్రభాస్. హైట్ చూస్తుంది అమ్మాయి. నెక్స్ట్ ప్రభాస్, విజయ్ దేవరకొండ, ఇంకా ముగ్గురు హైట్ ఉన్న వాళ్ళే. ఇంకా I think there are some down south as well, like Fahad Fasil, Dulquer, and yeah. చాలా పేర్లు విజయ్, చాలా పేర్లు ఉన్నాయి. సో బాగా సినిమాలు చూస్తారా మీరు? కానీ సౌత్ ఇండియన్ సినిమా ఇప్పుడే స్టార్ట్ చేసిన, ఒక 2 years అయింది. నేను ఫిల్మ్ స్కూల్కి అప్లై చేస్తా అని అనుకుంటా. సో ఆ కోసం స్టడీ కోసం చేసిన స్టార్ట్. ఓకే. కానీ అప్లై చేసి చేద్దామని ఉందా? ఇంకా ఇప్పుడు కాదు, ఇప్పుడు లేదు. అప్లై చేసిన, సెలెక్ట్ అవ్వట్లేదు. ఓకే. సో డైరెక్ట్ ఎంట్రీ వచ్చేసింది కదా. అవును. సో కానీ ఫిల్మ్ స్కూల్ అంటే ఫిల్మ్ స్కూల్ అండి, ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. కరెక్ట్. ఇది ఆన్ వర్క్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. స్మెల్ వస్తుంది కదా. అవును, పొంగాయి కూడా అవి. ఎస్, వామాకు స్మెల్ కూడా వస్తుంది. సో వేగుతున్నప్పుడు సో అల్లం గారెలు, మిరియాల గారెలు అలా వేసుకుంటాం. ఇలా ఇంట్లో చాలా మంది కూడా చెట్టు ఉంటుంది ఇంట్లో, ఇలా వామాకుతో కూడా వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. వావ్. సో ఇంకొంచెం కలర్ వస్తే మనం తీసేసుకుంటాం. ఓకే అండి, రెడీ అయిపోయి. మీకు ఇలాంటివి ఇష్టం? డీప్ ఫ్రైడ్, చాట్, స్ట్రీట్ చాట్ అలా ఇష్టం? అప్పుడప్పుడు తింటా. అప్పుడప్పుడు. డీప్ ఫ్రై నాట్ సో మచ్ అని. స్ట్రీట్ ఫుడ్ పానీపూరి, దహీపూరి, పావ్ భాజీ. యా, హైదరాబాద్లో అదొక స్పెషాలిటీ తెలుసా. ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనకి.
బిర్యానీ దగ్గర నుంచి, స్ట్రీట్ ఫుడ్ దగ్గర నుంచి, దోశ నుంచి, ఇడ్లీ నుంచి అన్నీ దొరుకుతాయి. సో అదొక పెద్ద అడ్వాంటేజ్ హైదరాబాద్. సో వేడివేడిగా వామాకు గారెలు రెడీ. వామాకు మినపగారెలు రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. వామాకు మినపగారెలు తయారీ విధానం. ముందుగా మినపప్పును నానబెట్టుకుని రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో తరిగిన వామాకు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో గారెల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వామాకు మినపగారెలు రెడీ. వామాకు మినపగారెలు తినండి. చాలా బాగుంది. స్నాక్స్ లాగా తినొచ్చు. స్నాక్స్ కి టీ టైం కి చాలా బాగుంటుంది చాయ్తో. చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. మీరు ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రకరకాల కారణాల వల్ల ఒక్కోసారి కళ్ళు బాగా అలసటకు లోనైనట్లుగా అనిపిస్తూ ఉంటాయి కదా. ఇలాంటప్పుడు కీరా దోశ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కళ్ళ మీద పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు రిలాక్స్ అయినట్లయితే కళ్ళు తిరిగి యాక్టివ్గా తయారవుతాయి. ఇవాల్టి ఉగాది స్పెషల్ వంటల్లోని పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ఇవాళ చూసిన రెసిపీ మ్యాంగో స్ప్రౌట్స్ రైస్. పచ్చిపానకాయ వేసినప్పుడు మనకి ఒకటే న్యూట్రియం గుర్తు రావాలి, అది విటమిన్ సి. స్ప్రౌట్స్లో మనము అలాగే విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా. మామూలుగా మనం గట్టి పెసలు ఉన్నప్పుడు దానిలో ఉన్న ఫైబర్ కంటెంట్ కంటే కూడా స్ప్రౌట్ చేసినప్పుడు మనం ఆ స్ప్రౌట్ని కూడా తింటాం కాబట్టి ఎక్కువ ఫైబర్ కంటెంట్ అనేది వస్తుంది. ఎనీ పల్స్ తీసుకున్నప్పుడు ఆఫ్కోర్స్ దానిలో ఒక 25% మనకి ప్రోటీన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకి ఇందులో ఒక 120 క్యాలరీస్తో పాటు సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ వస్తుంది, అలాగే విటమిన్ సి కూడా వస్తుంది. కాబట్టి ప్లెయిన్ రైస్కి కంపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక బెటర్ ఎన్హాన్స్ న్యూట్రిటివ్ వాల్యూ అనేది దీనిలో లభిస్తుంది. మనం చూసిన రెసిపీ చాక్లెట్ గులాబ్ జామున్. సో యూజువల్గా ఇట్లాంటి రెసిపీస్ ఏవైతే మనము డీప్ ఫ్రై చేసి మళ్ళీ షుగర్ సిరప్లో వేస్తామో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. మనం ఒక పోర్షన్ కానీ ఒక కటోరీ 2 గులాబ్ జామున్ తీసుకొని ఒక కటోరీ తీసుకున్నా కూడా దానిలో ఈజీలీ 200-250 క్యాలరీస్ వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. అందుకనే అప్పుడప్పుడు ఒకేషనల్గా ఇట్లాంటి ఫెస్టివ్ టైంలో మాత్రమే మనము ఇవి కన్జ్యూమ్ చేయాలి. మనం చూసిన రెసిపీ రాజ్గిరా హల్వా. రాజ్గిరా కూడా ఒక సీడ్ నుంచి వచ్చే పిండే కాబట్టి దానిలో కాల్షియం కంటెంట్ అనేది మిగతా అన్ని గోధుమలు కానీ మనము మైదా పిండితో కానీ రైస్తో కానీ కంపేర్ చేస్తే మటుకు అందులో 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఆఫ్ కోర్స్ కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సెకండ్లీ ఏంటంటే అందులో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉండదు. చాలామందికి వీట్ పడదు, అలాంటి వాళ్ళు రాజ్గిరా ఆటా తీసుకోవచ్చు. సో మనం 1 పోర్షన్ హల్వా తీసుకుంటే మనకి ఈజీలీ 150-170 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కంపారిటివ్లీ రవ్వ బదులు మనం ఇందులో రాజ్గిరా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ అడిషనల్ కాల్షియం వాల్యూస్ అనేవి మనకి వస్తాయి. మనం చూసిన రెసిపీ వామాకు గారెలు. పండగ పూట మనం తప్పకుండా గారెలు చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని కొంచెము స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ. వామాకు మనకి వాము గింజల్లాగానే చాలా ఎసెన్షియల్ ఆయిల్స్ ఇస్తాయి. ఇవి స్టమక్ని చాలా కూలింగ్గా ఉంచడానికి పనికొస్తుంది. ఆ హెవీగా బ్లోటింగ్గా ఉండకుండా కూడా చాలా బాగా పనికొస్తుంది. సో మనం రైస్లో వేసినా ఇట్లా గారెల్లో వేసినా కూడా మెడిసినల్ ప్రాపర్టీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మిగతా ఇంగ్రీడియంట్ చూస్తే ఇందులో మినప్పప్పు యాడ్ చేస్తున్నాము. 100% మినప్పప్పే ఉంటుంది కాబట్టి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. కాకపోతే దీనిలో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కంటెంట్ బాగానే ఉంటుంది. మనం ఎప్పుడైనా ఒకేషనల్గా పండగ పూటే మాత్రమే ఇవి మన డైట్లో ఇంక్లూడ్ చేసి వీక్లీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో ఇంక్లూడ్ చేయకుండా ఉంటే కనుక మంచిది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
మీకోసం ఇంకో చిట్కా. అన్నం వండుకునేటప్పుడు పొంగకుండా ఉండాలి అంటే గిన్నె అంచులకు కొద్దిగా వెన్న రాసుకుంటే సరిపోతుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి వంటలు చేసి చూపించారు ఎప్పట్లాగే. అలాగే చిట్టి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మంచి కుక్ అని కూడా ప్రూవ్ చేసుకున్నారు ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు తెలుగు రుచి అండ్ ఈటీవీ. నా ఉగాది సెలబ్రేషన్స్ అంతా భలేగా జరిగింది. సో చక్కగా మాట్లాడుతున్నారు, మాతో ఇవాళ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసే అన్ని ప్రోగ్రామ్స్ అంటే అన్ని సినిమాలు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా మేము చేసే వంటలు ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. మరి అలాగే మీ సలహాలు సూచనల్ని మాకు రాయాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరోసారి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.